లేచిన ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరిగి 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 ఎవరు రెస్పాండ్ కాకపోతే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, ఇలా మీరే ముఖ్యమంత్రి. ఒక రైతు లైవ్లో పురుగుల మందు దాగి తన భూమిని ఆ గ్రామంలో ఉన్న కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేస్తున్నారని ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ధరణి అట్లే ఉంది, రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి, ఎక్కడి కష్టాలు అక్కడే ఉన్నాయి. ఇంకా మీరు టైంపాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకొని వెంటనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే రైతన్నల పక్షాన ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో ముందుగా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద ఇంకా పట్టు రావట్లేదు. సమస్యల మీద అవగాహన లేదా అంటే అవగాహన ఉందనే చెప్తాడు. నాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? నలుగురు మేస్త్రీలు పెట్టుకుంటే నేనే గుంపు మేస్త్రిని అవుతా అని చెప్తాడు. మరి ఆ గుంపు మేస్త్రి గారికి కింద గైడెన్స్ ఇస్తున్న వాళ్ళు ఎందుకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తలేరో నాకు తెలియదు. 200 యూనిట్లు అంటే క్లియర్ కనబడుతుంది. 1 నుంచి 200 యూనిట్లు కాని వాళ్ళందరికీ ఫ్రీ ఇవ్వాలి. దానికి పెద్ద క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు, సోనియమ్మలు, రాహుల్ గాంధీలు, ఆక్స్ఫర్డ్లో చదువుకున్న మేధావులు అవసరం లేదు. ఎవరికైనా ఏ ఇంటికి పోయినా ఎన్ని యూనిట్లు కాలిందో ఆడ మీటర్ చూసి చెప్తారు. కాబట్టి 200 ఇస్తామని చెప్పి 200 యూనిట్లకు కూడా ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం. వీళ్ళు అడుగులు తడబడుతున్నాయి కేవలం అధికారంలోకి రావడానికి. ఆగమాగం మాట్లాడిర్రు, నోటికొచ్చింది మాట్లాడినరు. ముందు గద్దెనెక్కితే గద్దెనెక్కినాక తెడ్డు తగిలేయచ్చని ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అనేటువంటి రీతిలో పనిచేసారు రేవంత్ రెడ్డి గారు తప్ప నిజాయితీగా తెలంగాణ సమాజం మేలుని ఆకాంక్షల్ని కోరుకుంటే మాత్రం ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదు అనే ఒక నానుడు ఉంటుంది. కాబట్టి వెంటనే రైతన్నల సమస్యల పట్ల స్పందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ తెలంగాణ ఆకాంక్షల పేరిట 10 సంవత్సరాల అధికారంలో ఉండి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు